మాజీ ఎమ్మెల్యే చేపార్టీ లీడరు మైనంపల్లి హనుమంతరావు సారు ఓ కాంగ్రెస్ పార్టీ బుడ్డ లీడర్కు ఫోన్ చేసి సర్పంచ్ ఎన్నికల నామినేషన్ వేయొద్దని బెదిరిస్తున్నాడట. అగో ఫోన్ గిట్లా చేస్తే కారు పార్టీ అభ్యర్థికి ఫోన్ చేసి బెదిరియాలి కానీ ఇట్లా చేపార్టీ లీడర్కే సీదా చేసి ఎందుకు బెదిరిస్తున్నట్టరా? మీరే చూడండి ఎట్లా ధమ్కిస్తున్నాడో సారు. మనక్కడ గెలిచినాక పార్టీ గట్టిగానాక ఏదన్నా అవుట్ రైట్ ఉంటా నేను. మనది ఇంకా 3 ఏళ్ళు ఉంటది. నెక్స్ట్ కూడా ఎవనయ్యకినాము మొత్తం కుప్పి పడేస్తా నేను. ఏ ఊర్లు కొనేస్తా నేను. సమస్య ఉండదు. నెక్స్ట్ టైం మనం ఖర్చు పెట్టినట్టు ఆలయం పెడతారు, వాళ్ళు 100 పెడితే 200 కోట్లు పెడతా నేను. మీరు గట్టికి కావాలా? నేను చెప్పేది నేను చెప్పేది తినేసినా నేను చెప్పేది తిను. అరే ఏమో మొండి మాటలు మాట్లాడతారు. రాజకీయం ఏం చేస్తాం ఇక మేము ఇట్లా చేస్తే? నాకు ఉన్నది రిపోర్ట్ నేను తీసుకొని చేస్తున్నా కదా. నేను చిన్న పిల్లగాని కాదు కదా. నాకు ఏడ గెలుస్తుంది నువ్వు ఇక్కడ ఊర్లో తెలుసుకో ఒకసారి. ఊర్లో నేనే సర్వే రిపోర్ట్ చేస్తున్నా అంటే మొత్తం చేపిస్తున్నా. నువ్వు నమ్మకపోతే ఎట్లా? 200% గెలవవు. మదర్ ప్రామిస్ చెప్తున్నా. నీ ఇష్టం. చెప్తున్నా వినకపోతే ఎట్లా నువ్వు? అరే అన్ని మొండి మాటలు మాట్లాడితే ఊర్లో తెలుసుకో అంటే మొండి ఎంత పని చేస్తా? ఎమ్మెల్యే ఎలక్షన్ లో మేము ఎంత కష్టపడము. అలా అట్లే మాట్లాడతావాను అంటే నీకోసం అడుగుతున్నావా? నువ్వు వేరే వాళ్ళకి చేసి అడుగుతున్నా, నీకోసం అడుక్కుంటావాను అంటే మొత్తమే చేసిన ఊరంతా చేసింది కదా. మీరు ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఇవ్వమంటే ఎట్లా? అవన్నీ మాట్లాడకేను, అవన్నీ మాట్లాడకు. నీ ఇష్టం. నేను చెప్పేది నువ్వు మంచిదా అమ్మా? అంత రూబాబు మాటలు మాట్లాడుతున్నావా? నేను వేస్తాను అంత రూబాబు మాటలు అని మెంబరే గెలలేవు నువ్వు. మళ్ళీ పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు. సీతారాం రెడ్డి గెలిచి నాన్న 2 మాటలు ఆయన కూడా గెలవాలి. మెంబర్ గెలవాలి అన్న. ఇక ఉట్టిగా నువ్వు పరికినారు ఆర్గ్యుమెంట్ చేయకు. నువ్వు సర్వే చేసుకోరుతున్నాను. సర్వే చేయించుకోను. అందరు నన్ను ఏమని చెప్తారు. నువ్వు బయట వెళ్తాను ఎవడో 2-3 కొట్టోళ్ళు చెప్తే ఇంటవాను. వాళ్ళు అన్న ఒక నిమిషం నీకు ఒక్కసారి చెప్పేదాకా ఈయన మాట్లాడినప్పుడు అర్థమయ్యేది నీది. నీ మాట్లాడే విధానం. రోడ్లు నాకు తెలుసు. ఏమో అన్ని నడుపుతా ఉన్నావు. మెజార్టీ రాలేమో మాట్లాడుతూ ఉన్నావు అని. ఇన్నరా ఇట్లా కష్టాల్లో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను ఇడిచిపెట్టని ఓ కార్యకర్తని ఇట్లా గాల్స్క తింటున్నారట. అదే పార్టీలో ఉన్న లీడర్లు ఇట్లా బెదిరించి వాళ్ళకు నచ్చిన లీడర్లను నిలబెట్టుకుంటున్నారట. అయ్యా సీఎం రేవంత్ సారు ఉదికు మీ షెయి సర్కారు పనితనం సక్కదనం లేకున్నా ఊర్ల పొంట పబ్లిక్ ఎత్తి 7 దోషుల మన్ను వాళ్ళ మీద గుమ్మరిస్తున్నా అవిటిని దిగముంగుకుంటా ఇట్లా ఊర్ల పొంట మీ పార్టీ పతేర కాపాడే కార్యకర్తలను ఇట్లా మీ షెయి పార్టీ పెద్ద లీడర్లు భయపెడితే మరి మీ పార్టీ కార్యకర్తలంతా ఏం కావాలి సారు? ఓ పారి మైనంపల్లి సారు ముచ్చట ఏందో మంచిగా అరుచుకొని అసలైన కార్యకర్తలను కాపాడుకోనరని అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.